వీటన్నిటికీ సమాధానం మేము చెప్తాం. ఏమంటున్నారా? పార్టీలో ఉన్నప్పుడు ఏమైందా? అసలు పార్టీ అంతర్గతంగా ఏం జరుగుతుందో మీకు కొంచెమని ఐడియా ఉందా? కొంచెమన అంటే మౌనంగా ఉన్న వాళ్ళ వెనుకాల ఎటువంటి బాధ లేదని చెప్పేసి మీరు అనుకుంటారా? పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలే అంటారా? పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడింది కాబట్టే కదా పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టినారు. పార్టీ నుండే బయటికి వెళ్ళడానికి లోపల కూర్చొని కుట్రలు చేసినారు. అప్పుడు మాట్లాడితేనేమో నోరు మూయించినారు. ఇప్పుడు మాట్లాడుతుంటే మీకు ఎందుకు అంత మంటలు రేగుతున్నాయి? అంటే మీకు కావాల్సింది నిజం కాదు, మీకు కావాల్సింది మీ ఆధిపత్యం. కవితక్క కన్నీలను ట్రోలడం కాదు మీ పని. ఆ కన్నీల వెనకాల ఉన్న ఆవేదనను చంపాలన్నది మీ అసలైన రాజకీయం. బాధను కూడా రాజకీయం చేస్తే మనం మనుషులం ఎట్లయితాం రా? బాధ పడే వాళ్ళనే కాదు, బాధను కూడా అపహాస్యంగా చేసే స్థాయికి రోజు మీరు దిగజారిపోయినారు. ఒకసారి మంచిగా ఆలోచించండి. మీరు పార్టీని కాదు, మీరు మీ అహంకారాన్ని కాపాడుకుంటున్నారు. ఇది గట్టిగా గుర్తుపెట్టుకోండి. నిజం మాట్లాడే వాళ్ళని తొక్కేయచ్చేమో కానీ నిజాన్ని ఎప్పటికీ చంపలేరు. నేను నిజం పక్షాన ఉన్నాను అధ్యక్ష. వాళ్ళకు అడ్డు కూడా కట్టి ఇవాళ నన్ను పార్టీ బయట వేసినారు అధ్యక్ష.